అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంతో రుచిరా. మనం యూజువల్గా ఆరిపోయిన లేదా ముదిరిపోయిన బెండకాయల్ని పడేస్తుంటాం. ఎందుకంటే ముదిరిన బెండకాయ పులుసుకు కూడా పనికిరాదు. కానీ అలాంటి ముదురు బెండకాయలతో ఒక టేస్టీ పచ్చడి చేయొచ్చని మీకు తెలుసా? ఇవాల్టి మన రెసిపీ బెండకాయ పచ్చడి. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇది మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, వెయిట్ లాస్కి మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తక్కువ చేస్తుంది, అండ్ డైజెషన్కి, మన కంటి చూపుకి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయ, టమాటా, నువ్వులు, చింతపండు, కొత్తిమీర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ. ముందు కడాయిలో కొంచెం నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కొంచెము చిటపట అన్న తర్వాత ఇందులోపల మనము పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేపేటప్పుడు జాగ్రత్త, పగులుతుంది. సో పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన నూనెలో కొద్దిగా ఇంగు వేసుకొని నువ్వులు, ధనియాలు వేసుకొని వేపుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువే వేయండి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. సో బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ కాల్షియంకి కానీ నువ్వులు చాలా మంచివి. సో కొంచెం ఎక్కువగానే నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఈ ధనియాలు ఇవన్నీ కలిసి వేగిన తర్వాత దీన్ని కావాలంటే మీరు ఒక బౌల్లోకి తీసుకోవచ్చు, లేదా అంటే ఇందులోనే బెండకాయలు వేసి ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, కింద అంటుకుంటాయి అని చెప్పేసి నేనైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేస్తాను. సో ఇవి వేగిపోయినట్టే. కాస్త వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇవన్నీ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో బెండకాయలు వేసేసుకోండి. ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే మీరు ఇంకొంచెం ఆయిల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో బెండకాయలు వేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొంచెం తడిపి పెట్టిన చింతపండు కూడా వేయండి. చింతపండు మీరు కలుపుతున్నప్పుడు కిందకి పోకుండా చూసుకోండి. చింతపండు ఈ బెండకాయల టమాటా పైన ఉండాలి, లేదా కడాయికి అంటితే అది అంటుకుపోతుంది, మాడిపోతుంది అక్కడ. సో దీన్ని ఎప్పుడు చింతపండుని ఇట్లా మగ్గిస్తున్నప్పుడు ఎప్పుడైనా వెజిటబుల్ పైనే ఉండాలి. దీన్ని మనం మూత పెట్టి ఒక 2 to 5 minutes మగ్గించుకుంటే చూడండి బెండకాయలు, టమాటా అన్నీ కలిసి బాగా మగ్గిపోతాయి. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత దీంట్లోనే మనం ముందు వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన బెండకాయ పచ్చడి రెడీ. సో ఇది చల్లారింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసేద్దామా. మీరు కూడా మీ ఇంట్లో ఈ బెండకాయ పచ్చడిని ట్రై చేసి మీ వాళ్ళకి తినిపించండి. ఇది రోటి పచ్చడిలాగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా, మీకు ఇడ్లీలోకి కూడా, దోశకు కూడా తినచ్చు. సో ఇది ఒక 1 week అయితే నిలువ ఉంటుంది. కొంచెం జిగురుగా ఉంటుంది, బట్ హెల్త్కి మంచిదైనప్పుడు తినాలి కదా. సో మనం ఇవన్నీ కలిపి 1-2 సార్లు ఆపుతూ మిక్సీ పట్టుకుందాము. మీకు కాస్త పట్టుకున్నట్టు అనిపిస్తే, ఎందుకంటే బెండకాయలో ఆ జిగురు పట్టుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోండి, లేదంటే టమాటా వేసాం కాబట్టి సరిపోతుంది. సో మన ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. ఈ రుచికరమైన రోటి పచ్చడిని మీరు ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ వాళ్ళకి షేర్ చేసి ఒక మంచి రెసిపీని వాళ్ళతో పంచుకోండి. థ్యాంక్ యూ.